హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా రేపు బాలయ్య గారి బర్త్డే కావడంతో ఇంకా వరుస పెట్టి అయితే ఇంకా బాలయ్య గారి మూవీస్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈరోజు 6:03 PM అయితే అఖండ 2 మూవీ నుంచి అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అఖండ 2 మూవీ టీజర్ అయితే ఇంకా టీజర్ ఇంకా ఎలా ఉంది, ఇంకా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెంచే రేంజ్లో ఉందా, ఇంకా పార్ట్ 1 మ్యాచ్ అవుద్దా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మేము పెట్టే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే ఇంకా లేటెస్ట్ మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్గా ఇంకా టీజర్ విషయానికి వస్తే టీజర్ అయితే సూపర్ అని అయితే చెప్పచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అసలు బాలయ్య గారి ఎంట్రీ సీనే అయితే అసలు ఇంకా బూస్ బంప్స్ వచ్చినాయి. అసలు సూపర్గా అయితే ఉంది అసలు ఎంట్రీ సీనే. ఇంకా అంతేకాకుండా ఆ మాస్ డైలాగ్ అయితే ఇంకా సూపర్. అసలు స్టార్టింగ్లో వచ్చే ముందే ఆ ఫైట్ సీన్స్తో ఇంకా అంతేకాకుండా ఆ డైలాగ్ చెప్తా ఆ ఎంట్రీ ఇవ్వడం మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. నా శివుడు అనుమతి లేనిదా ఎవడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? ఇంకా అంతేకాకుండా ఈ మెడ చుట్టూ శూలాన్ని తిప్పుతా ఫైట్ చేసే సీన్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్ అని అయితే చెప్పచ్చు. అసలు బోయపాటి గారికి మాత్రమే వస్తాయేమో ఇలాంటి ఐడియాలు, అంటే ఈ ఫైట్ సీన్స్ అయితే మాత్రం. అసలు ఇలాంటి కొత్త కొత్త ఫైట్లు క్రియేట్ చేయాలంటే ఇంకా బోయపాటి శ్రీను గారి తర్వాత ఎవరైనా అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఆ సీన్ అయితే మాత్రం. ఇంకా విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా ఏటుల్లో అయితే మాత్రం అంత నెగిటివ్గా అయితే ఏమనిపించలేదు. విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా చాలా వరకు అయితే చాలా మంచిగానే అయితే ఉన్నాయి. ఇంకా పార్ట్ 1తో చూసుకుంటే ఈ మూవీకి బడ్జెట్ అయితే చాలా అయితే పెట్టేసిండ్రు. ఇంకా అంటే దాదాపు 100 కోట్ల పైగా అయితే ఇంకా ఈ మూవీ బడ్జెట్ అయితే ఉంది. కాబట్టి ఇంకా విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా అయితే చాలా సీన్స్ అయితే చాలా మంచిగా అయితే అనిపించాయి. ఇంకా మౌంటైన్ సీన్స్ కానీ ఇంకా ఈ ఫైట్ సీన్స్ అయితే ఇంకా చాలా వరకు చాలా బెటర్గా అనిపించాయి. ఇంకా బాలయ్య గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు గడ్డంతో అసలు మాస్ లుక్తో అసలు వేరే లెవెల్లో అయితే ఉండరు. ఇంకా ఈ ఫస్ట్ అఖండ పార్ట్ 1లో అయితే ఇది డివోషనల్ టచ్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది. ఎందుకంటే పార్ట్ 1 మొత్తం అయితే నార్మల్గా అయితే నడిచిపోయింది కదా, అంటే ఇంకొక డబుల్ యాక్షన్తో. ఇంకా పార్ట్ 2 నుంచే అయితే అది అఖండ అనేది క్యారెక్టర్ అయితే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా డివోషనల్ టచ్ ఇంకా మాస్ ఫైట్స్ అయితే వస్తాయి. ఇంకా దీంట్లో అయితే ఇంకా స్టార్టింగ్ నుంచే అయితే ఇంక ఈ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఫుల్గా అయితే డివోషనల్ టచ్ కూడా అయితే ఉంటుంది ఇంకా మూవీలో. ఇంకా ఈ ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మెయిన్ అయితే ఇంకా ఈ టీజర్కి అయినా కానీ ఇంకా తర్వాత వచ్చే మూవీకి అయినా కానీ బీజిఎం హైలైట్ అని అయితే చెప్పచ్చు. అసలు పార్ట్ 1 ఆ రేంజ్లో హిట్ కానాడికి మెయిన్ రీజన్ బీజిఎం. అసలు తమనన్న బీజిఎం లేకపోతే పార్ట్ 1 కానీ ఇంకా బాలయ్య గారు ఏ సినిమా అయినా కానీ అంత పెద్ద హిట్ అయితే కావు. పార్ట్ 1లో మెయిన్ హైలైట్ కూడా బీజిఎమే. అసలు నార్మల్ సీన్స్ని కూడా అసలు వేరే రేంజ్లోకి అయితే తీసుకొని పోయేది బీజిఎం అయితే. ఇంకా బాలయ్య గారికి ఇచ్చే ఎలివేషన్లో పడే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పార్ట్ 1లో కూడా. ఇంకా అంతేకాకుండా బాలయ్య గారి ప్రతి ఒక్క మూవీలో తమన్ గారు ఇచ్చే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ మూవీలో కూడా బీజిఎం హైలైట్గా ఉంది. ఇప్పుడు కూడా ఇన్స్టాలో ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది ఆ బీజిఎం అయితే. ఇంకా ఇప్పుడు ఇంకా అఖండ 2లో కూడా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఇంకా టీజర్లో చూపించినంత వరకు అయితే బీజిఎం అయితే సూపర్గా అయితే ఉంది. ఇంకా మూవీలో అయితే ఇంక ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇంకా పార్ట్ 1లో అయితే బీజిఎం దెబ్బకి చాలా హాల్స్లో అయితే సౌండ్ కూడా అయితే తగ్గించేసిండ్రు. ఇంకా పార్ట్ 2లో ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇంకా నాకైతే మాత్రం అఖండ 2 టీజర్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా మీరు కానీ అఖండ 2 టీజర్ కానీ మీరు కానీ చూస్తుంటే మీకైతే ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది అఖండ 2 టీజర్ రివ్యూ అయితే. ఇంకా ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.